సోమేశ్వర స్వయంభూ. ఇది బయట ఉన్నాయని మాత్రం ప్రతిష్ట చేసినటువంటి లింగాలు. ఇది స్వయంభూ అనమాట. ఈ లింగం ఇక ఇట్లా రెండుగా పగిలి ఉంటుంది. పాలు వస్తున్నప్పుడు కనిపిస్తుంది. ఇట్లా ఇక్కడ ఒక చిన్న గుంట ఉంటుంది. ఆ నీళ్ళు కానీ పాలు కానీ పోస్తున్నప్పుడు వెళ్ళిపోతుంటాయి అన్నమాట లోపల. అయితే ఈ సోమేశ్వర మాలిని ఇట్లా రెండుగా చీలినప్పుడు జగద్గురు రేణుకాచార్య ఓం సహస్రమైతం భాషాచార్ముఖ్యాంతవేతాని యజ్ఞస్య మాయా సర్వాను వేదామే వృత్యవే స్వః నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాయి సదాశివం యజమానస్య మృత్యుర్నస్య తాం ఆయుర్వర్ధతాం. ఓం అగ్రావిష్టి దశోమ సేమావర్ధంతో మధుజనిష్యే మధువక్ష్యామి మధువతిష్యామి మధువతిం దేవేభ్య వాచముద్యాచకం సైన్యమనశ్చేభ్యస్తన్వా దేవ అవంతు శోభాయే పితరోర్మదంతో. సమర్పయామి ధూపోయం ప్రతిమేతాం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. ఇది మంగళ గుళ్ళంటే గోపురాలు అంటే ఇష్టం. మన ప్రజాప్రభుత్వం విద్యకు వైద్యానికి ఎంత పెద్దపీట వేస్తుందో ఈ గుళ్ళను అభివృద్ధి చేయడానికి కూడా అదే తరలో చేస్తుంది. కాబట్టి కొలనుపాక ప్రజలకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ పెద్దలను మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈనాటి సమావేశంలో పాల్గొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు బి లైల గారు, అట్లాగే బండ్ల శోభారాణి గారు, మహిళా శిశు సంక్షేమ శాఖ చైర్పర్సన్ గారు, భాస్కర్రావు గారు అడిషనల్ కలెక్టర్ గారు, అట్లాగే చైతన్య రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్, అర్జునరావు గారు మా డైరెక్టర్, అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. గొప్ప దేవాలయం. దీనిలో ఒక చెప్పాను కళ్ళకు కనపడతా ఉంది, కనపడతా ఉంది. గొప్ప దేవాలయం. ఇంత పెద్ద వైశాల్యంలో ఇంత గొప్ప దేవాలయం, దానికి తోడు ఇది 18 కులాలకు 18 వృత్తులకు సంబంధించిన పట్టాలు, దానికి తోడు ఒక నీటి ట్యాంక్ రిజర్వాయర్, ఇవన్నీ ఉన్నాయి. అది కూడా పెద్ద జనాభా. మరి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు 1,00,000 మంది దాకా వస్తారని వింటా ఉన్నా. అట్లాగే ప్రతి సోమవారం 10,000 మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి 100% ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మా డైరెక్టరు ఆగ్రహం రావడం జరిగింది. ఈ 4-5 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని సెక్రటరియట్లో ఛాంబర్ ఏర్పాటు చేసి టోటల్గా గౌరవ శాసనసభ్యుల్ని స్థానిక ఇక్కడ మాట్లాడేసి ఏమేం కావాలో చెప్పారు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడతారు. టోటల్గా బతుకమ్మ ఆడేదానికి, అట్లాగే ముఖ్యంగా దేవాలయం యొక్క పునర్నిర్మాణం ఏవైతే ఈ విప్పి పెట్టిందో వాటిని మళ్ళీ ఏనాడు నిర్మాణం జరిగిందో 100 సంవత్సరాల క్రితం అదే స్థాయిలో ఉండే విధంగా దీనికి టోటల్గా రూపకల్పన చేసి దానికి డిజైన్స్, ఎస్టిమేట్స్, దాంతోపాటు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కనీస వసతులు ఉండాలి. కనీస వసతులు ఉండాలి తప్పనిసరిగా. అది వాష్రూమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అట్లాగే ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాల. అంటే ఒక స్మార్ట్ టెంపుల్గా నేను కూడా ఒక ఎన్ఆర్ఎన్ పంపిస్తా. ఒక స్మార్ట్ టెంపుల్గా తీర్చిదే విధంగా దీన్ని ఏర్పాటు చేయండి. రెండవది, దీనికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి నా శాఖ ద్వారా ఈనాడు 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ కార్యక్రమాలు మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దానికి డిజైన్స్, ఎస్టిమేట్ తయారు చేసి ఎంత తొందరగా తీసుకొని చేయడం ఒకటి. రెండవది, ఇది ఆర్కియాలజీకి సంబంధించి కాబట్టి ఎక్కడైనా అభ్యంతరాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేస్తే దానికి సంబంధించి కూడా సమావేశం ఏర్పాటు చేయండి. రాష్ట్ర సంబంధ ఆర్కియాలజీ అధికారులు, అవసరమైతే కేంద్ర అధికారులు పిలిపించి ఏర్పాటు చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా శీఘ్రగతిన దీన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం కాబట్టి తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని మా తమ్ముడు పీర్ల అంజయ్ గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా ఇవన్నీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తూ ఉంటే మరి మీ అందరికీ సవినయంగా అభివృద్ధి చేస్తూ నేను మరొక పర్యాయం వస్తా. ఆ పర్యాయం మీటింగ్ వచ్చిన సందర్భంలో ఎక్కువ సమయం ఇచ్చి ప్రజలందరినీ పిలిచి దేవాలయాలు, భక్తి, ముక్తి, ఆలోచన రకరకాల ఉన్నాయి. ఇప్పుడు సమాజంలో కూడా ఎన్నో రకరకాల రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలు పోవాలంటే కూడా ఏం చేయాలనో, ఎట్లా చేయాలి, భక్తితో పాటుగా
మరి సమాజంలో కూడా మార్పు రావాల్సిన అవసరం కాబట్టి అవన్నీ కూడా డీటెయిల్గా నిదానంగా కూర్చుని 4-5 గంటలు ఉండి ఆ రోజు మాట్లాడుకునే కాకుండా ఇప్పుడు మీరు అడిగిన ప్రకారం కోరిన ప్రకారం 5 కోట్ల రూపాయలు ఇది చేపట్టిస్తాను. ఇది తక్షణమే ఇది జీవోడు చేపడుతుంది. బట్ మీరు డిజైన్స్ ఇవ్వాలి. మీరు డిజైన్స్ ఎస్టిమేట్స్ తొందరగా మీ ఆల్ స్టాఫ్ ఇచ్చేసి ఇమీడియట్ నెక్స్ట్ రేపు పంపించేసి ఎమ్మెల్యే వద్ద సంప్రదించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక స్మార్ట్ టెంపుల్ అయ్యే విధంగా ప్రతినిత్యం వెలుగు తేలాలి. ఆ ప్రకారం ఏర్పాటు చేసి తప్పకుండా చేస్తాను మనం చేసుకుంటూ మరో అన్నిదా పంపించదు. నేను 4 గంటల వరకు హైదరాబాద్లో ఉండాలి. ఇక్కడనే 3:30 అయితే ఉంది కాబట్టి అన్నిదా మళ్ళీ పర్యావరణ వస్తే తప్పకుండా మీరు అడిగినటువంటి ఏర్పాటు చేస్తాను మనం